గాంధీ భవన్లో భేటీ అయిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసింది. 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని, వచ్చే నెలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తామని, ప్రతి ఇంటికి కాంగ్రెస్ వెళ్లేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతేకాకుండా కమిటీల్లో అసమ్మతి ఉంటే అధిష్టానం చూసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శంకర్ నాయక్ గారు, జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు అందరము మీడియా మిత్రులకు సమావేశ వివరాలను, తీర్మానాలను వివరించడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తీర్మానాల సారాంశంలో సెప్టెంబర్ 7 నుంచి జనవరి 26 వరకు 3600 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు రాత్రి మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పదీసి డ్రాయర్ మీద కూర్చోబెట్టినరా. వాళ్ళు క్రిమినల్సా, రౌడీలా, మర్డర్ చేసిండ్రా, రేప్ చేసిండ్రా. IIM నిపుణులను తీసుకెళ్లి కాంగ్రెస్ వార్ రూమ్ల నుంచి ఎత్తుకెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పదీసి డ్రాయర్ మీద కూర్చోబెట్టారు. దానికోసం పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించారు. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్పుడు సమాచారం ఇస్తారు. వీళ్ళు ఆఫీసర్లా, బ్రోకర్లో నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను అనేది, ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుండా, కేసీఆర్కి పనిచేస్తుండా అంటే ఆయన ఎవరి బాగు కోసం పోని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టిన పోస్టింగ్ల మీద కేసు కట్టిండా? కట్టాలి కదా. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు ఉంది అక్కడ. ఆ ఫిర్యాదును దీని మీద